నా కుడివైపున ఉన్నటువంటి గురువులందరూ చాలా మంచివారు. మీరు అనుకోవచ్చు, బిషప్ గారు వీరనేదో సోప్ చేస్తున్నారు మంచి చేసుకోవటానికి అని అనవచ్చు. కానీ ఈ మాట నేను అనలేదు. ఎవరన్నారు అని అంటే నున్సియో అన్నారు, వాటికన్ అన్నది, పాపు గారు అన్నారు. అంటూ ఈ గురు సమూహము నుండి నలుగురు పీఠాధిపతులను ఎన్నుకున్నారు. ఒకరు మనకు తెలిసినట్లుగా ఎండి ప్రకాశం తండ్రి గారు, ఇంకొకరు పూల అంతోని తండ్రి గారు, వారు కార్డినల్. ఆ తర్వాత సగిలి ప్రకాష్ తండ్రి గారు, ఆ తర్వాత సగినాల పాల్ ప్రకాష్ గారు. ఈ నలుగురిని ఎన్నుకున్నారు. అంటే గురు సమూహములో ఒక మంచితనము, ఒక ఐక్యత, ఒక సంఘీభావము, దైవ సేవ, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి తపన, ఇవన్నీ ఉంటేనే కదా వారు ఒక మంచి సమూహంగా ఉంటారు. ఆ సమూహం నుండి కొందరిని ఎన్నుకుంటారు. ఒక స్కూల్ ఉన్నదనుకోండి, ఒక స్కూలులో ఉపాధ్యాయులు ఉంటారు. వారి యొక్క మంచితనము, వారు చేసేటువంటి సేవ, వారి విశిష్టతను గుర్తించి వారిలో ఒకరికి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రకటిస్తారు. అది వారందరికీ ఎంతో గొప్ప ప్రతిష్టగా వారు భావిస్తారు. అలాగే భగవంతుడు ఇంత మంచి గురువులను ఇచ్చారు కాబట్టి మరి వారి నుండి నలుగురిని పీఠాధిపతులుగా ఎన్నుకున్నారు. నిజానికి మన కడప నుండి అందరికంటే ముందుగా ఇంకొక పీఠాధిపతి ఉన్నారు. ఆయనే ముమ్మడి ఇగ్నేషియస్ అన్నటువంటి పీఠాధిపతి. ఈయన అప్పుడు మనం నెల్లూరులో ఉన్నాము, నెల్లూరు మేత్రాసనము. వీరు పాలూరు విచారణలోని నాగరాజుపల్లెకు చెందినటువంటి వారు. ఇప్పటికీ వారి గృహం అక్కడ ఉన్నది, నేను సందర్శించాను. వీరు గుంటూరు మేత్రాసనానికి పీఠాధిపతిగా నియమితులయ్యారు. చాలా కాలం క్రితం. చాలా గొప్ప మనిషి, విలక్షణమైనటువంటి, విశిష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఇంటికి వచ్చినప్పుడు ఇప్పటికీ చెబుతారు, ఇంటిలో పడుకునేవాడు కాదు, గుడిలోనే పడుకునేవాడని చెబుతారు. చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వము గల ఒక పీఠాధిపతి. భగవంతుడు కొందరిని ఒక గొప్ప సేవకు పిలుస్తారు. అయితే సహజంగా మానవులుగానే ఉంటాం అందరం. కానీ ఆ విశిష్టమైన సేవలో వారు మనుష్యకు సేవ అందించాలి. దైవ సేవలో ఒక గొప్ప విశిష్టతను ఇతరులకు చూపగలగాలి. వారి జీవితాల ద్వారా ఒక ఆదర్శాన్ని ప్రకటించాలి అంటూ దేవుడు